స్కీముల షాపుకి ఫోన్ చేసి స్కాలర్షిప్ అడుగుతావేట? నువ్వు స్టూడెంట్ అయితే ఎవరు కావాలి? ఇదిగో ఫోన్ పెట్టావు. నాకు అసలే కస్టమర్స్ వచ్చారు. ఏంటి స్కీములు బాబాయ్? కొత్త స్కీమ్ ఏదో పెట్టావటగా? అవునమ్మా, ఏదైనా సరే 1 రూపీ ఇచ్చి తీసుకెళ్ళి. ఈ గల పెట్టుకోవడం బలివాడే వేణు, అన్ని విచిత్రంగా మాట్లాడతావే. చెప్పమ్మా, నీకేం కావాలి? లంచ్ తీసుకెళ్ళడానికి బాక్స్ ఉంది, నీళ్లు తీసుకెళ్ళడానికి బిందు ఉంది, పప్పు గరిట ఉంది, కూరకు తాకుంది, ఏమైనా తీసుకెళ్ళచ్చు. రోజుకు రూపాయి కడితే చాలు. నాకు ఈ బిందు కావాలి. డబ్బిస్తాను, బిందు కొంటావండి. నీకు కావాల్సిన డబ్బేగా. కాసేపు బాబాయ్, ఆ బిందు చూడమ్మా, నేను అసలు ధర 75 రూపాయలు. అడ్వాన్స్ గా 10 రూపాయలు కట్టాలి. రోజుకు రూపాయి చొప్పున 80 రోజులు కట్టాలి. కట్టకపోతే ఈ బిందు నీళ్లతో ఉన్నా, పాలతో ఉన్నా, మీ ఇంట్లో ఉన్నా, మీ పక్కింట్లో ఉన్నా బలవంతంగా తీసుకొచ్చా. సరదాగా అన్నాలే బాబాయ్, అయినా కట్టకుండా నేనెందుకుంటాను? 1 మినిట్. ఇదిగోండి అడ్వాన్స్ 10 రూపాయలు. మిగిలింది ప్రతిరోజు మా అన్నయ్య కడతాడు. సరేనా? తీసుకెళ్ళమ్మా. పదన్నయ్య వెళ్దాం. రండమ్మా రండి. ఇదేమిటి ఎప్పుడు లేని వేళ నా షాప్కి వచ్చారు? ముందు కూర్చోండి, కూర్చోండి. కూర్చో. ఇంతకీ మ్యాటర్ ఏమిటో చెప్పండమ్మా. మీ దగ్గర సెకండ్ హ్యాండ్ బిందులు ఉంటాయి కదా, వాటి రేట్ ఎంతో కనుక్కుందామని. ఇంటికి స్టీల్ రేట్ ఎలా ఉంది? అబ్బో, రోహిణి కార్తెండలా మండిపోతుంది. కాకపోతే మీకోసం తగ్గించి ఇస్తాను. ఏం కావాలో చెప్పండి. ఆ బిందు ఎంత ఉంటుంది? 100 రూపాయలు ఉంటుంది. మీకోసం తగ్గించి 80 రూపాయలు ఇస్తాను. అయితే ఈ బిందు తీసుకొని 80 రూపాయలు ఇచ్చేయండి. ఇంతకీ మీరు వచ్చింది అమ్మడానికా? అవును. మేము అమ్మడానికైతేనే అంత రేటు చెప్తాం, కొనడానికైతే ఆ రేట్ ఇవ్వం. అయితే ఎంత ఇస్తావు? 40 రూపాయలు ఇస్తాను. ఏంటయ్యా ఇది? ఒకే వీధిలో ఉంటున్నాం, సేమ్ స్ట్రీట్ అని ఫీలింగ్ లేకపోతే ఎలా? ఇంకో మాట చెప్పు. ఆఖరి మాట 50 రూపాయలు ఇస్తాను, ఇచ్చేయి. సరే ఇవ్వు. ఇదిగో రానయ్య, నువ్వు 25 అడిగావు, నేను 50 ఇచ్చాను. మన షాపుడికి డబ్బులు కట్టాలి కదా. కట్టకపోతే బింది ఎక్కడున్నా తీసుకుపోతా అన్నాడుగా, అక్కడి నుంచే తీసుకుపోతాడు. లా నేను చదివాను కానీ నువ్వు చదువుంటేనా? బిందులు మార్చినంత తెలియక తలకాయలు మార్చేసేదానివి. ఈ రోజుల్లో బతకాలంటే నీలా కాదు, నాలా ఉండాలి. నువ్వు హ్యాపీగా ఇంటర్వ్యూకి వెళ్ళరా. ఆల్ ద బెస్ట్. అమ్మ నా సెల్లి. హలో, ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? బాయ్ ఫ్రెండ్ కోసం. అతని కోసం మీరు వెయిట్ చేయడం ఏంటండి? అతనే వస్తాడు, ముందు మీరు ఇంటికి వెళ్ళండి. నేను వెళ్తే మిమ్మల్ని ఎవరు తీసుకెళ్ళి ఉద్యోగం ఇప్పిస్తారు? ఓ సారీ అండి, నా కోసం వెయిట్ చేస్తున్నారు కదా. థ్యాంక్స్ అండి, కానీ నాకు చిన్న డౌట్. ఏంటది? ఉద్యోగం ఇప్పిస్తానని ఇంత సిన్సియర్గా టైంకి వచ్చేసారు. కొంప తీసి మీకు ఉద్యోగం ఇప్పించే ఏజెన్సీ ఉందా? నేను మీకు ఎలా కనిపిస్తున్నాను? చాలా అందంగా. అది కాదు నేను అడిగేది. నేను ఉద్యోగాలు ఇప్పించి కమిషన్లు కాజేసేదానిలా కనిపిస్తున్నానా? పొరపాటుగా మాట్లాడానా? సారీ, నీలా మాట్లాడే ఏ ఉద్యోగం రాకుండా చేసుకున్నాను. అయితే ఉద్యోగం వచ్చే వరకు ఏం మాట్లాడద్దు. షూర్ షూర్. అవును, ఇంతకీ మీరు ఏ ఉద్యోగం ఇప్పించాలనుకుంటున్నారు? మీరు ఏ ఉద్యోగం అయితే చేస్తారు? ఏమండే, మీరు ఏ ఉద్యోగం ఇప్పించినా చేస్తానండి. అయితే అడగడం ఎందుకు, నాతో రండి. పదండి, ఎక్స్ట్రాలు. ఇదేంటండి, ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి లాయర్ సత్యమూర్తి గారి ఇంటికి తీసుకొచ్చారు? ఈ ఇల్లు సత్యమూర్తి గారిదని మీకెలా తెలుసు? సత్యమూర్తి గారి ఇల్లు కాబట్టి. అదే మరి, డిగ్రీ చదివే రోజుల్లో బాలకృష్ణ సినిమా ఆడే థియేటర్, లా చదివే రోజుల్లో లాయర్ సత్యమూర్తి గారి ఇల్లు మాకు దేవాలయాలండి. అయితే టికెట్ కొంటే మా యుగ స్టార్ బాలకృష్ణ సినిమా ఎన్నిసార్లైనా చూడొచ్చు, కానీ సత్యమూర్తి గారి దగ్గర జాయిన్ అవ్వాలంటే స్టడీస్ లో ఫస్ట్ మార్కులే కాదండి, సొసైటీలో కూడా ఫస్ట్ ర్యాంక్ ఉండాలి. మీరు ఇప్పుడు ఆయన దగ్గరే జూనియర్ లాయర్ గా జాయిన్ అవుతున్నారు. ఉద్యోగం వచ్చిందా? ఇంటర్వ్యూ బాగా జరిగిందానే? కాయా పండా? నువ్వు ఉండవే, వాడికి ఉద్యోగం ఎలా వస్తుంది? నీకెలా తెలుసు? వాడు ఫేస్ చూస్తే తెలియటలా. వాడదాని కాఫీ టిఫిన్ కోసం నాకు మందుకు డబ్బులు లేకుండా చేశాడు. నా ఉసులు నా శాపం ఊరికపోతుందా? రే, ఆడదాన్ని నమ్ముకున్న ప్రతి మొక్కడు నాశనం అయిపోతాడు రా. ఏమైందిరా? నాకు ఉద్యోగం వచ్చిందమ్మా. అవునమ్మా, జూనియర్ లాయర్గా అపాయింట్ అయ్యాను. పోన్లేరా, ఆ దేవుడు మన కష్టాల నుంచి ఒడ్డున పడేలా చేశాడు. దేవుడు కాదమ్మా, దివ్య ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగం ఇప్పించింది. ఆ అమ్మాయి రుణం తీర్చుకోవాలంటే ఏం చేయాలి? కొన్ని రుణాలు తీర్చుకోలేమురా. ఆ అమ్మాయి ఎక్కడున్నా బాగుండాలి. కరెక్ట్ గా చెప్పావురా. అందుకే ప్రతి మగాడి విజయం వెనకాల ఓ స్త్రీ ఉంటుందని చెప్పాను. నువ్వెప్పుడు చెప్పావు? అదే అన్నాను, కొద్దిగా రివర్స్ అయింది. అది సరే, నీకు ఉద్యోగం వచ్చింది సంగతి నాకు ఎందుకు చెప్పలేదురా? కొన్ని ఫేసులు శుభాలు వినడానికి పనికి రాలే, అందుకే అమ్మకు చెప్పాను. ఓకే, నీకు ఉద్యోగం వచ్చింది, నాకు అదే చాలు. కొంచెం ఉండు, నా ఆశీస్సులు నీకు. వద్దు బాబు, రోజుకో హాఫ్ బాటిల్ కొనిస్తాను, నువ్వు మాత్రం నన్ను ఆశీర్వదించుకో. వేణు, నువ్వు రారా. ఇంకా నయం ఆశీర్వదించలేదు, ఆ బాటిల్ మిస్ అయ్యేది.
అయ్యో మీరు ఎవరితో ఏ విషయం మాట్లాడుతున్నారో నాకు అసలు తెలియటం లేదు నాన్న. ఈ విషయం దానికి తెలిసింది, మీకు తెలియలేదు. ఏంటిది ఇవాళ టోటల్ గా రివర్స్ అయిపోయారు అందరూ. ఇంట్లో మీ అన్నయ్య ఉన్నారా? లేడు. లేకపోయినా ఒకసారి మీరు లోపలికి వచ్చి వెళ్తే బాగుంటుంది. అవునమ్మా, లోపలికి రా. వేణు అమ్మగారు కదా? నేనే. నిజంగా మా వాడిని తలుచుకొని క్షణమే లేదు. వాడు ఎంత కష్టపడి చదివినా ఫలితం అందించింది నువ్వమ్మా. అయ్యో, ఇందులో నేను చేసింది ఏముందండి? తన క్వాలిఫికేషనే తనకి జాబ్ తెచ్చిపెట్టింది. రామ్మా లోపలికి రా. లక్ష్మి లక్ష్మి, ఆ సుబ్బారావు నా కోసం వస్తున్నాడు, నేను ఇంటికి రాలేదని చెప్పు. ఏం జరిగిందండి? ఏం జరిగిందో తర్వాత చెప్తాను, నేను లేనని చెప్పు. అమ్మా లక్ష్మి, వెంకటరావున్నాడా? అప్పిస్తున్నాను కదా అని వందల రూపాయల ముందు తాగేశాడమ్మా. ఇప్పుడు డబ్బులు ఇస్తే తప్పించి తిరుగుతున్నాడు. ఉంటే పిడమ్మా. ఏమండి, మీకోసం సుబ్బారావు గారు వచ్చారు, ఒకసారి బయటికి రండి. హలో సుబ్బారావు, ఎంతసేపు అయినా వచ్చి? ఏంటి లక్ష్మి, అంత పెద్ద మనిషి మన ఇంటికి వస్తే బయట నుంచి పెట్టి మాట్లాడుతున్నావు, లోపల తీసుకొచ్చి కూర్చోబెట్టచ్చు కదా. నీ మర్యాద ఎవరికి కావాలయ్యా? నీకు మందుకు డబ్బులు కావాల్సి వస్తే నేను బాత్రూమ్ లో ఉన్నా అక్కడికి వచ్చి తీసుకుంటావా? ఇప్పుడు తీర్చాల్సి వస్తుందని తప్పించి తిరుగుతావా? నేను ఎక్కడ తప్పించి తిరుగుతున్నానయ్యా, నువ్వు వచ్చినప్పుడు జస్ట్ బాత్రూమ్కి వెళ్ళా. నువ్వెక్కడికి వెళ్ళావో నాకు అనవసరం. నా డబ్బులు నాకు కావాలి, ఇప్పుడు ఇచ్చే. నాకు వచ్చిన డబ్బులు కావాలి, నీ బాకీ తీసుకోవడానికి. కానీ దొరకడం లేదే. అబ్బా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నా డబ్బులు నాకు ఇచ్చే వరకు కలిసి కదలను అంతే. చూడండి సుబ్బారావు గారు, ఆయన అప్పు తీసుకుంటే తిరిగి తీర్చలేరని తెలుసు. మీరు ఇంటి చుట్టూ తిరగవలసి వస్తుందని మీకు తెలుసు. అలాంటప్పుడు అప్పు ఇవ్వడం తప్పు కదా? తప్పేనమ్మా, ఏం చేస్తావు కర్మ. సరే, మీకెంత డబ్బులు ఇవ్వాలి? 500. వారం రోజులు మా అబ్బాయి చేత మీకు ఆ డబ్బులు పంపిస్తాను, కానీ ఇదే ఆఖరిసారి. సరేనమ్మా, మీ మాట మీద నమ్మకంతో వెళ్ళిపోతున్నాను. డబ్బులు రాగానే పంపించేయండి. డబ్బులుంటే నేను మాత్రం ఉంచుకుంటానా? వెంటనే ఇచ్చేస్తాను. వెళ్ళు మళ్ళీ రాకు. అది కాదు లక్ష్మి, నేను ఇంట్లో నేనని చెప్పమంటే నేను ప్రత్యేకంగా పిలిచి వాచే చిట్టిస్తావా? ఇదే నా భర్త మీద ఉన్న గౌరవం? చిచ్చి రాను ఇంట్లో నా మాట విలువ లేకుండా పోతుంది. ఇంకో క్వార్టర్ కొడితే కానీ నాకు విలువ పెరగదు. నాన్న కోపం వచ్చినట్టుందమ్మా, ఇంట్లో లేరనే చెప్పాల్సింది. ఈ రోజు ఆయన సంతోషం కోసం నేను అబద్ధం ఆడితే రేపటి నుంచి అది నాకు అలవాటుగా మారేలా చేస్తారాయన. భార్య భర్త చేసే తప్పుల్ని సరిదిద్దాలి, కానీ మరిన్ని తప్పులు చేసేలా ప్రోత్సహించకూడదు. ఒరే వేణు, వేణు, ఏమిట్రా ఆలోచిస్తున్నావు? దివ్యకేం చెప్పాలని? టీవీకి చెప్పడం ఏంట్రా? నిన్న దివ్య నన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది. సాయంత్రం లోపు తనని నేను ప్రేమిస్తున్నానో లేదో చెప్పమంది. నువ్వేం చెప్పాలని నిర్ణయించుకున్నావు? ప్రేమించట్లేదని. అవుతుందని చెప్తున్నావా? అది ప్రేమించడం లేదని చెప్పడానికి ఇంతగా ఆలోచిస్తున్నావంటే నువ్వు నిజంగా దివ్యను ప్రేమిస్తున్నావు అనమాట. అది కాదమ్మా, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో నాకు ప్రేమ ముఖ్యమా చెప్పు? తమ్ముడు చదువు పూర్తి కావాలి, చెల్లెలు పెళ్లి జరగాలి, అమ్మకు ఆరోగ్యం చెడిపోతే హాస్పిటల్ చేర్చాలి, నాన్నకు ఆరోగ్యం బాగుండాలంటే ప్రాంతి బాటలు సప్లై చేయాలి. ఎన్ని సమస్యలు రా నీకు కదా? లేకపోతే ఏమిట్రా? ఇప్పుడు దివ్య ప్రేమ కాదంటే నీ సమస్యలన్నీ తీరాక మళ్ళీ దివ్య లాంటి అమ్మాయి దొరుకుతుందా నీకు చెప్పు? చూడు వేణు, అర్థం చేసుకునే ఆడపిల్ల భార్యగా దొరకడం మగవాడి అదృష్టం. పెళ్ళే ఇన్నేళ్ళైనా మీ నాన్న నాకు అర్థం కారు, నన్ను ఆయన అర్థం చేసుకోలేరు. అందుకే నీకిన్ని సమస్యలు వచ్చాయి. ఎవరి జీవితం అయినా పెళ్లితోనే మలుపు తిరుగుతుంది. ఆ మలుపు అందంగా ఉండాలంటే ఓ మంచి తోడు కావాలి. అందుకే నా మాట విను, దివ్య దగ్గరికి వెళ్ళి తన్ని ప్రేమిస్తున్నానని చెప్పు.